ఏపీలో ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పోలింగ్ సజావుగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరించిందంటూ మంత్రి కీలక ఆరోపణలు చేశారు. ఇక పోలీస్ అధికారులను ఉద్దేశపూరితంగా బదిలీ చేసిందని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులే ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఎన్నికల నిధులు దుర్వినియోగం వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాకాని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకి వెళ్తానంటూ కాకాని హెచ్చరించారు. చేతులకి మొక్కాలి పాపం. ఎక్కడో చెదురు మొదలు సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి 12 గంటలు 1 గంటలైనా సరే ఓటింగ్ లో పాల్గొని దాని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యతని గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని పాపం పోలింగ్ లో పాల్గొన్నటువంటి అధిక శాతం ఎక్కడన్నా ఒకటేరా ఉండొచ్చు కానీ లోపాలు అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓర్చి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్ కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది. నేను రాత్రంతా వేరుకుని ఉన్నా, ఎక్కడికక్కడ ఫోన్లు చేసి ఇంతవరకు మాకు బస్సులు రాలేదు, ఇంతవరకు బండి రాలేదు. ఎప్పుడైనా రూట్ బస్సు ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంట కల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్ళేది మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్ళడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేరుకూదామని 7 గంటలు 8 గంటల దాకా వచ్చి ఆ బస్సులు తీసుకెళ్ళాయి. నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులకి మొక్కాలి పాపం. ఎక్కడో చెదురు మొదలు సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి 12 గంటలు 1 గంటలైనా సరే ఓటింగ్ లో పాల్గొని దాని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యతని గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని పాపం పోలింగ్ లో పాల్గొన్నటువంటి అధిక శాతం ఎక్కడన్నా ఒకటేరా ఉండొచ్చు కానీ లోపాలు అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓర్చి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్ కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది. నేను రాత్రంతా వేరుకుని ఉన్నా, ఎక్కడికక్కడ ఫోన్లు చేసి ఇంతవరకు మాకు బస్సులు రాలేదు, ఇంతవరకు బండి రాలేదు. ఎప్పుడైనా రూట్ బస్సు ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంట కల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్ళేది మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్ళడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేరుకూదామని 7 గంటలు